గైస్ వెల్కమ్ బ్యాక్ టు అభిరామ్ ఛానల్. సో గైస్ ఈరోజు మనం ఆడిపోతున్న గేమ్ వచ్చేసి గ్రానీ చాప్టర్ 1. నేను డోయస్గా చేసినప్పుడు నాకు చాలా సపోర్ట్ అయితే వచ్చింది. సో ఈరోజు నేను కార్ ఎస్కేప్తో మేము ముందుకు రాబోతున్నా. సో మనం ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇదేంది అచీవ్మెంట్స్ యాడొకటి. సో గైస్ నేనైతే గ్రానీ ఇంటికి వచ్చేసిన. గ్రానీ ఇంటికి వచ్చే ముందు గ్రానీ కట్టెగ్గొట్టింది గైస్. అసలు మామూలుగా కొట్టలే, చాలా నొప్పి వస్తుంది. ఇక్కడ ఉంటాం. గ్రానీ ఎక్కడుందో ఎక్కడ నుంచి వస్తుందో తెలుస్తుంది కొద్దిగా. కట్టెగ్గొట్టింది గైస్. ఎక్కడున్నావే ముసలి? ఏ ముస్లి, ఏడున్నావే ముస్లి? ఎక్కడ తీసుకున్నావే ముస్లి? ఇదైతే మనం ముందుకు వచ్చే రాలేదు. సో ఒక స్మాల్ బ్రేక్. సో గైస్ చాలాసేపు అయినా ఇంకా గ్రానీ అయితే రాలేదు. సో ఇక్కడ నుంచి మనం జంప్ జలాన్ని అయితే అవుతుంది. గ్రానీ అటు నుంచి వస్తే నేను ఇష్టం కొనుక్కోట ఈజీ. ఇక్కడ ఏముంది? నీడెడ్. మనం ఇంకా కిచెన్ సరిగ్గా చూడలేదు. సో మనం గ్రానీని ఆ రూమ్లో లేపేద్దాం. లేపేసి దాని తర్వాత కిచెన్లో మంచిగా వెతుకుదాం. మా బంటి అందుకని మంచిగా కాటర్ వస్తుంది. ఎందుకంటే సౌండ్ వెనకాలైంది ఆ రూమ్లో అయింది, ముందు ఇక్కడికి వస్తుంది అక్కడికి వస్తుంది, ఇద్దరికి తెలియదు, మనందరికీ తెలియదు. పైన సౌండ్ ఏంది, ఇక్కడ సౌండ్ ఏంది, ఇక్కడ సౌండ్ ఏంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. వెళ్ళింది రూమ్లోకి వెళ్ళింది. చావు ప్రశాంతంగా చావు. మనం ఎట్లనో ప్రశాంతంగా. ఈ ల్యాగ్ ఒకటి అల్ట్రా ల్యాగ్. చావే ఎంతసేపు ఆన్లోనే ఉంది. అయినా టైం వేస్ట్ ఎందుకు, అది చచ్చే వరకైనా కొద్దిగా మనకి టైం ఉంటుంది. ఓకే ప్లే హౌస్కి ఇట్స్ నీడెడ్. మనకి కబోర్డ్లను ఓపెన్ చేసుకుని తెలిస్తే కొద్దిగా కుడుతుంటుంది. కాలుగా చూసినామా, నాకు ఎందుకు ఇక్కడ వాటర్ మెలన్ అనిపిస్తుంది. బర్డ్ సీడ్ పెట్టేసేద్దామా? ఇక్కడ వేసేద్దాం. ఓకేనా, ఇక్కడ వేసేద్దాం. మ్యాక్సిమం మొత్తం చూసాం కానీ చెప్పలేము ఏమన్నా ఉన్నాయనుకోండి. ఇంకా కానీ బుక్ దొరకలేదండి. బుక్ ఎక్కడ ఉండొచ్చు? ఇవి కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. గ్రానీ ఎప్పుడైనా సడన్గా మన దగ్గరకు వచ్చిందనుకోండి, ఈజీగా ఈ కబోర్డ్ లోపల దూరచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లీన్ షేవ్ చేసేసిన. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇవి కూడా ఓపెన్ చేసి పెడదాం. ఈ రూమ్లో ఏం దొరకవు అసలు. ఈ రూమ్లో కరువు కూడా అట్లే. ఇక్కడ ఏం దొరకలేదు. ఇంజన్ పార్ట్ ఉండుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకు. గ్రానీ వచ్చిందా? వచ్చినట్టు ఎందుకు అనిపిస్తుంది మరి నాకు. ఇప్పుడు కొద్దిగా పోయే మొదలవుతుంది ఎందుకో. ఇందాకలేనే ఇప్పుడు ఎందుకు వచ్చిందో. బుక్ ఇక్కడతో ఉంది కానీ ముందు ఇదైతే పెట్టేసి వద్దాం.
ఇటెక్కడికి అనుకుంటే కిందికి డైరెక్ట్ ఇట్లా వెళ్దాం. పొద్దు ఇది ఓపెన్ లేదు కదా, సౌండ్ అవుతుంది. ఎందుకంటే అస్సలు లేదు. అరే గ్రానీ రాని, గ్రానీని అట్లా అట్లా ట్రిక్ చేసి వెళ్దాం. గ్రానీ వచ్చే లోపలికి ఒక స్మాల్ బ్రేక్. సో గ్రైస్, గ్రానీ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇది అంతా చూస్తూ ఉందండి. ట్రాప్ వేసిపోతుందా, పెట్టేసి వెళ్ళింది. వావ్, గ్రానీ ఇలాంటి మ్యాజిక్లు కూడా చేస్తుందా నాకు తెలియదు. లేపేసి వెళ్దాం గ్రానీని ఈసారి మళ్ళీ, లేకపోతే మనల్నే పట్టిస్తుందా? మన రేంజ్ ఏంది, మనమేంది. గ్రానీ కనిపిస్తే అదే వస్తుంది, చూపిస్తాను కదండి. అదొంది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది గ్రానీ వచ్చే సైన్. కానీ ఈసారి కనిపించాలి మనకెందుకో. మనం లోపలికి వెళ్ళి నీ పని ఈరోజు అయిపోయింది. నేను ఎంత చంపుతానంటే మీ తాత గుర్తొస్తాడు. ఎప్పుడొక పాట ఇక్కడే ఉంటుంది కానీ ఇక్కడ లేదు. అయిపోయింది, గన్న తయారు చేసేసినాం అనుకున్నా కానీ లేదు, ఇంకా చేయలేదు. ఇక్కడ బ్రేక్ చేస్తుంది అంటారా? లేదు, పోయింది. మనం బర్డ్ సీట్స్ ఇచ్చేసేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం వచ్చేసేసి ఈ డోర్ పెట్రోల్ దొరికింది కదా ఇక్కడ. దానయ్యా వద్దాను బర్డ్ సీట్స్. ఈ రూమ్లో ఏముంది? ఈ రూమ్లో హ్యామర్ ఉంది, మనకి కావాల్సిందే. ఇక్కడ రిమోటు, మీ దగ్గర కాగ్ వీలా. నేనేం చేసుకోవాలి కాగ్ వీల్తో? ఒక్క మాట చెప్పు, నేనేం చేసుకోవాలి కాగ్ వీల్తో? పనికి వస్తుంది కానీ ఎక్కువ రాదు. మ్యాక్సిమంగా అన్నీ దొరికి వస్తుంటాయి. ఓకే, గన్ను కూడా తయారైపోయింది మనది ఇక్కడతో. పార్ట్స్ అనేవి దొరికేసినాయి గన్నుది. బాయ్ గాక్ వీల్. నాకు కావాల్సినవి ఎక్కువ దొరకలే. పెట్రోల్ దొరికింది కానీ కార్కి దొరుకుతాయి నెక్స్ట్ లెవెల్. అబ్బా, ఎంత తొందరగా కార్కి దొరుకుతాయి. అబ్బా సూపర్ ఉంటుంది. ప్యాడ్లోకి దొరికినా కూడా అంత సూపర్ ఉంటుంది. ఈ గేమ్లో ఎక్కువ కష్టంగా దొరికేవి కీసే. ప్యాడ్లోకి, రస్టీ ప్యాడ్లోకి, మాస్టర్కి, కార్కి కష్టంగా ఉండే దొరకడానికి. అసలు చాలా కష్టంగా ఉంటాయి. గన్ను కూడా తయారైంది. ముందు ఎవరిని లేపేద్దామంటారు? గ్రానీ ఒకటే ఉంది లేపేయడానికి అయితే ఇప్పటికి. ఎవరిని లేపేద్దామంటారు? వెపన్కి. అబ్బా ఏమైనా టైమింగ్, కానీ వెపన్కి ఇదో పని లేదు ఇప్పుడు. షార్ట్ గన్ ఇస్ ద బెస్ట్. ఆఖరికి కింద కాకి దగ్గరికి వెళ్ళడానికి షార్ట్ కట్ ఉంటుంది కదా గైస్, అది అక్కడికి వెళ్ళడానికి కూడా బెస్ట్. అక్కడ షూట్ చేయడానికి బెస్ట్ వే ఇదే. ఎందుకంటే చెప్పలేము, అది ఈజీ ఉంటుంది. కానీ గ్రానీ లేచింది, నాకు అర్థమవుతుంది. చాలాసేపు అయింది. ఆ పాట ఒక్కటి తీసుకుని వెళ్ళిపోతా గ్రానీ. కానీ గ్రానీ ఎక్కడ లేస్తుంది ఎవరికి తెలుసు.
లేచేసి ఉంటుంది ఈ టైంకి వెళ్తే. నార్మల్గా ఎప్పుడు లేస్తుంది ఈ టైంకి. ఇది మళ్ళా స్టక్ అయింది. ఏం చేయమంటారు కదా ఇంకా. వచ్చింది. వచ్చే ఇన్కమ్తో కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. దీని కింద పోతా అయితే ఓకే. పిచ్చగా చేస్తా సౌండ్ ఇట్లయితే. ఇంకోటి అర్థం కానీ ఇది స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఉంటుంది, ఇది తుప్పు పట్టిన స్టీల్ లాగా ఉంటుంది, ఇది కట్ట. ఇక్కడ ఉన్నా సౌండ్ చేయగానే ఎవరైనా వస్తారా చూసుకుని తుక్కు అని చూసుకుంటూ రావాలి సరిగ్గా మర్యాదగా. ఊరుకుంటూ వస్తుంది. తీసుకుంటా పైగా పోదాంపా. ఈ వీడియో కూడా గ్రానీ చాప్టర్ 1 డోర్ ఎస్కేప్కి ఎంత సపోర్ట్ చేసినారో దానికన్నా 10 రెట్లు సూపర్, 10 రెట్లుగా సపోర్ట్ చేయండి దయచేసి. మనం ఇంకా బుక్ కూడా పెట్టేసి వద్దాం. ఇంకా ఎందుకు ఇంత టైం వేస్ట్. ప్యాడ్లోకి తయారు చేస్తున్నాం దానిపైన. ముందు ఇది పెట్టేసి వద్దాం, జస్ట్ సెకండ్స్ ఆఫ్ వర్క్. ఒక్కటి అర్థం కాదు గేమ్ ఎన్నిసార్లు. సివర్ ఎస్కేప్ చేసినప్పుడు నార్మల్గా అయితే గ్రానీ దూరదు కదా కిందికి, కానీ ఎస్కేప్ చేసినాక ఎట్లా దూరుతుంది అది నాకు అస్సలు అర్థం కావట్లే. నార్మల్గా మనం గ్రానీ పిలుచుకొని వచ్చినా కూడా అక్కడికి గ్రానీ కళ్ళ ముందు దుంకినా కూడా రాదు, కానీ ఎస్కేప్ చేసినాకనే ఎందుకు వస్తుంది అంటే ఏంది అది. కార్ కీ దొరికితే బాగుండు. ప్యాక్లో కీ దొరికేసింది. ఇంకా కావాలి, స్పార్క్ ప్లగ్ కావాలి, ఇంజన్ పార్ట్ కావాలి, ఇది చాలా ఉంది. ఇంకా సివర్కి వెళ్దామా ఇప్పుడు, లేకపోతే ఎక్కడికి వెళ్దాం? ముందైతే అక్కడ కాక్ వీల్ పెడతాం కదా, చక్కెర మసాక చక్కెర. ఆ డోర్ ఏదో ఈ ప్లే హౌస్ అయితే ఓపెన్ చేద్దాం. నేను గ్రాండ్ ప్లే హౌస్తో ఏం పని ఉండేది మరేం పని అంటారు గైస్. ఒక్కటే ఆడుకుంటుంది అంటారా? సరే ప్లే హౌస్ ఓకే, ఒక్కటైనా ఆడుకుంటుంది, కానీ దానిలో కూడా ముందు బొమ్మలు ఉండాలి. ఏదో ఒక్క బొమ్మ లేదు అసలు. బొమ్మలు ఉండే ఒక్క నిశానైనా ఉందా? ఇది మళ్ళా లేదు. ఒకసారి బాగా అలాగండి. నాకు తెలిసి ఇంకోటి నాకు బంటి ఇక్కడే కట్టలేదు. ఏంది వేసేది? ఏం లేదు దాముంది. స్పైడర్కి అది తెచ్చుకున్నాను. నాకు ఎందుకు ఒక చోటు ఉంటుంది అనిపిస్తుంది. ఇంకొక కాగ్ వీల్ పడేసింది. ఇందాక సౌండ్ కూడా వచ్చింది. ముందుగా పైకి వెళ్ళి చూసేసిద్దాం.
ఇక్కడ ఏముంది వెంచ్ గుడ్డు పోతే వెంచ్ మెయిన్ అదే ఎస్కేప్ చేయాలంటే కార్ ఎస్కేప్. ఇంజన్ పార్ట్ని కొద్దిగా టైట్ చేయాలి స్క్రూస్తో. ఓయమ్మ నువ్వు పక్కకు స్క్రూ డ్రైవర్ అది. అబ్బా ఏమైనా లాగా. ఓయ్ 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 నేను సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. అదో నాకు ఎందుకో ఇది పక్కన ఉంటుంది. ఫస్ట్ దేంతో పని చేయించుకున్నానంటే రెండింటిని అంతా రాబోతుంది. ఫస్ట్ వీల్ క్రాక్తో తీసుకున్నామా స్క్రూ డ్రైవర్తో తీసుకున్నామా? వీల్ క్రాక్ దగ్గర ఫస్ట్ స్క్రూ డ్రైవర్తో తీసుకున్నాం, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పని ముందు చేస్తే కార్కి
సూపర్. వన్ అనుకుంటా. కట్టింగ్ ప్లేయర్స్ ఏం చేసుకోండ్రా నాలి ముందు గ్రౌండ్ అదండి ఇక్కడ కనిపిస్తుంది గ్రాని వస్తుంది పప్పిమా దా పప్పిమా. అయ్యయ్యో పప్పిమా మంచిగా వస్తుంది. హాయ్ పప్పిమా. ముఖం చూడడానికి దరిద్రం ఉంది. ఇది పప్పిమానా? ఒక్కసారి అట్లా ముందు నుంచి వస్తుంటే ఆ ముఖం చూసిన అనుకోలేగా ఉంది. ఇంకా గన్నుతో ఇందాకనే సేఫ్కి తగ్గచ్చు అన్న అది తర్వాత అనింది నా కాలుకి. నిజంగా కానీ మీరు గ్రాని ఇంట్లో ఉంటే మీరేం చేస్తారు? నేనైతే గ్రాని కావాలనే గ్రానీని సౌండ్ చేసి పిలిచి దాని చేతిలో ఉన్న బ్యాట్ ఎట్లా తప్పించుకున్నాను. దాని పని నీకుంది ఈరోజు మిగిలింది అమ్మాలి కదా చిక్కునే ఉంది. దాన్ని ఇక్కడ ఏమో పడించింది. నా దగ్గర నుంచి తప్పించుకునే అంటే ధైర్యం ఉంది గ్రానికి. ఈడేనా ఉన్నదా అంత ధైర్యం? పడమల్లా పట్టుకోనమనలే, కాలేం పట్టమలే. కాలు మంచిగానే ఉన్నాయి, మంచిగా ఫిట్గానే ఉన్నాయి. నా కాలు నొక్కాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా పోయి ఆ స్పైడర్ సంగతి చూద్దాం. స్మాల్ స్పైడర్ దీంట్లో ఏముంది? వించ్ ఇంకా పడేసి ముందు దీంతో చూసుకొని వద్దాం. ఎందుకైనా మంచిది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఛాన్సెస్ ఏముంటాయంటే కార్కి మెయిన్గా మెలన్ హ్యామర్ అయితే వేరే చోతుండే, అది అర్థమైంది. హ్యామర్ ఉండదు. వించు కావాలబ్బా, నాకు వించు కావాలి. వించు అంటున్నా, హ్యామర్. వించు కాదు, వెంచు కావాలంటే హ్యామర్ కాదు. అబ్బా మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం దొరుకుతుంది వచ్చింది, మంచిది దొరకాల్సి ఉంది. కాపాడు అది నోట్లో వేసుకుని తిను. బాగా కష్టపడింది దేనికి? ఒక రఫ్టీ ప్యాడ్ లక్కీ కోసం.
కానీ ఇందాక సివర్లో అయితే సూపర్ అబ్బా. నెంబర్ అక్కడే ఉంది, ఏంది మళ్ళీ ఎతికి అవసరం కూడా లేదు. అది అప్పుడు దీని లోపల ఒకటి ఉంటుంది, లేదు అదేంది ఒకటి ఉంటుంది అని అంత సఫ్గా చెప్పిన. అవి కటింగ్ ప్లైర్స్ ఒక కీ, ఏదో ఒక కీస్ దొరుకుతుంది. గంట కూడా పని లేదు. గ్రాని ఇప్పటికైతే లేచేసి ఉంటుంది. ఇప్పుడే నిన్నే తెలుసుకుంటున్నాను. గ్రానీకి యాక్షన్ తినాలనిపిస్తుంది, కానీ గ్రానీ ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇక రోడ్డు కూడా వేస్ట్, ఎప్పుడు మనకు కావాల్సినవే తక్కువ. ఎట్లుంది గడ్డ కట్టిపోయినా. హ్యామర్ ఒక కింద పడేసి ఆ ఐస్ది మెట్ల మీద వేద్దాం. ఎందుకంటే గ్రాని ఎప్పుడు ఆ మెట్ల మీద తిరుగుతుంది. ఆ మెట్ల మీద ఏముంటుందో ఏమో, మసాజర్ ఉందా ఏంది మెట్ల కింద, ఎప్పుడు అక్కడే పైకి కిందికి తిరుగుతుంది. ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళాలి కానీ కరెక్ట్ వెళ్ళాలి. ఇక్కడ ఓకే పైకి వెళ్ళాలి. అవును, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి కదరా, కింద పైన వెళ్ళచ్చు కదా. ఏదో గ్రామీణ ఇప్పుడు లేపుతున్నాను కాబట్టి ఇప్పుడు లేదు. తిరిగిందిగా జాలే. దీని లోపలికి వెళ్ళాలంటే స్క్వీజ్ కార్కి ఫైనలీ అరే మళ్ళా కిందికి వెళ్ళాలి కదా. ప్లాయర్స్ 2 ప్లాయర్లు ఎక్కడ ఉన్నాయి, ఒకటి సేఫ్టీలో ఒకటి కింద ఎదురు. సేఫ్టీ దగ్గర ఉంది కాబట్టి సేఫ్టీకి దగ్గరికి వెళ్ళాం. సేఫ్టీ అంటే అనేది సేఫ్. కట్ట కూడా ఉంది, కట్టతో కూడా ఏం పని లేదు యాక్చువల్లీ మనకి. స్పార్క్ ప్లగ్ ఒక్కటే కదా. ఓ గ్రాని పోయింది, వావ్. నేను నా కళ్ళతో చూడలేదు, నేను వద్దు గడ్డ అయిపోయింది. పైకి వస్తున్నట్టుంది, గడ్డ అయిపోయింది. కిందకి వించుతో పెట్టేసిద్దాం. స్పార్క్ ప్లగ్ దొరకలేదండి, ఫస్ట్ టైం ఇది. స్పార్క్ ప్లగ్ ఎప్పుడు ఈజీగానే దొరుకుతుంది, ఎక్కడ ఉందంటారు. స్పార్క్ ప్లగ్ ఈజీ కదా, దొరుకుతుంది ఈజీగానే చాలా. ఇప్పుడు కష్టాలు పడాలా. కార్కి కూడా దొరికేసింది, జస్ట్ స్పార్క్ ప్లగ్ కావాలి మనకి. మెలన్, మనం మెలన్ అని అనుకున్నాం. మెలన్ ఎక్కడ ముందు కార్కి లోపల వేసినాం, ఏడబడ్డది
పడ్డదా? ఓడి అమ్మ పోయిందిరా. ఉంది దొరుకుతుంది. అయిపోయింది అనుకున్నా ఇంకా పని. తొందర నింపేహే. నా బాటిల్ కన్నా ఎక్కువ సేవ్ తీసుకుంటున్నా. డే 1లోనే కార్ ఎస్కేప్ చేసేస్తాం అనుకుంటా. ఇంకా దీని లోపల స్పార్క్ ప్లగ్ దొరికితే మంచిగా వెళ్ళచ్చు కార్లో. స్పార్క్ అయిపోయింది. కానీ గ్రాండ్ చూసేలాగా మనం గ్రానీ ఎన్నిసార్లు కొట్టినాము. కానీ పాపం మనం గ్రానీని ఎన్నిసార్లు కొట్టినా కూడా కొట్టలేకపోయింది మనల్ని. కొంచెం టచ్ కూడా అయిపోయింది. క్లోజ్ కార్కి కమాన్. ఇంకొన్ని వేస్తా. వెపన్లన్నీ ఎత్తుకో. అది గన్ను వేద్దాం. ఇంకా దీని కూడా వేసుకుందాం. ఇంట్లో ఎక్కడానికి పనికొస్తుంది. అన్నీ తెచ్చే లోపలికి ఒక స్మాల్ బ్రేక్. సో గైస్ గన్ను చెక్ అయిపోయింది. గైస్ ఇక్కడైతే గన్ను అస్సలు పట్టట్లేదు ఏం చేసినా కూడా. సో గైస్ ఇందాక గ్రానీ వచ్చింది, కొట్టింది. దానివల్ల మళ్ళా పడ్డా. కానీ ఈసారి ఇంటెలిజెన్స్ యూస్ చేస్తా. ఇంకా మధ్యలో బ్లాక్ స్క్రీన్ అయ్యింది కదా, సారీ. ఆ గ్యాప్లోనే పడ్డది నాకు. ఎక్కడున్నట్టు అసలు గ్రానీ? ఎక్కడుంది గైస్ అసలు? ఎంత సౌండ్ చేసినా రావట్లే. అదోండి అక్కడ ఉంది. నేను వెళ్ళిపోతున్నా గ్రానీ, సారీ. వెళ్ళిపోతా. చేతిలో బ్యాటు ఏం చేసుకుంటావు? బేస్బాల్ అయినా ఆడుకుంటావంటే. సో గైస్ ఇక్కడితో వీడియో అయితే అంతం. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బై.